ఏమే ముద్రష్టపు కోడ్లా ఉన్నావానే? నా మొహాన కాఫీ పడేవే. తెస్తున్నావానే? తెస్తున్నాను అత్తగారు. రైడర్, బస్సు డ్రైవర్, కండక్టర్. బన్నీ, బిల్డింగ్ పైన బట్టలు తీసుకొని రాపో. అన్ని పనులు నాకే చెప్తారు. విమల్ ఎందుకు పోసినారా? అత్తగారు ఇదిగోండి మీ కాఫీ. కాఫీ తెచ్చినావు కదా కోడలా? అవునత్తగారు. పాపా, ఆ కాఫీలో పాలు పోసారు పాపా. నా కాఫీలో పాలు ఎందుకు పోసినావే? ఆ కాఫీలో పాలు పోసింది నేనే. నువ్వా? 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 ఆ కాఫీలో పాలు కలిపిన దొంగ నా కొడుకు ఎవరో తెలియాలంటే బీస్ట్ బాయ్ బన్నీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. బొక్కలో సీరియల్. నాన్న బన్నీ, ఏం మమ్మీ? నా సీరియల్ ఎందుకు ఆఫ్ చేసావురా? అయినా సీరియల్లో ఏముంది మమ్మీ? లాజిక్ లేదేం లేదు. అవునా? నువ్వు మొన్న రాసిన టెస్ట్ లో కూడా ఏం లేదురా. పైగా సారీ మమ్మీ. సరే ఇంకా పోయి చదువుకో. ఈమెకి ఇంట్లో ఏం పని లేదనుకుంటా, ఎప్పుడు నన్నే కొడుతుంది. నాన్న బన్నీ, ఒకసారి ఇటురా. ఏందే? Magnificent strike into the crowd. India lift the World Cup after 28 years. నాన్న బన్నీ, పోయి కందిపప్పు పట్టుకొనిరా. ఓకే అమ్మగారు. మా పేరెంట్స్కి మొత్తం మేము ముగ్గురం, అక్క, చెల్లి, నేను. కానీ ఇంట్లో పనులన్నీ నాకే చెప్తారు. ఎందుకంటే నువ్వు కూలోడివి. అవును. పప్పు తీసుకొని రా నాన్న. మర్చిపోయా, పాలు కూడా తీసుకొని రా. తెచ్చేసినా. బెండకాయలు తీసుకొని రా, మునక్కాయలు తీసుకొని రా, ఉల్లిపాయలు తీసుకొని రా, బిల్డింగ్ మీద బట్టలు తీసుకొని రా, స్టవ్ బంద్ చేయి. పనులన్నీ అయిపోయినాయా? లేదు వదినా, ఇంట్లో బండిగాడుండు, వేస్ట్, ఒక్క పని చేయడు, అన్ని నేనే చేసుకోవాలి. ఇన్సేపు చేసిందంతా వేస్టేనా? చిన్నప్పుడు ఎవరికైనా వాళ్ళ ఫాదర్తో బయటికి వెళ్ళాలని ఉంటుంది. అది అవదమ్మా. ఎలాగో తెలీదా? అయితే చూడండి. డాడీ డాడీ డాడీ, నేను కూడా నీతో బండి మీద వస్తా. నువ్వు కూడా వస్తావా? అయితే చెప్పులు వేసుకుని రాపో. ఓకే, వచ్చేసినా. ఇవన్నీ కావు, మీరందరూ రిలేట్ అయ్యేది ఒకటి చెప్తా. బయట క్యూట్ కుక్క పిల్లలు దొరికితే ఆబ్వియస్లీ ఎవరికైనా పెంచుకోవాలని ఉంటుంది. నేను అదే చేశా. నువ్వు బయట తిరిగితే నీకు ఆమె ఎవరు పెడతారమ్మా, లాలు ఎవరు పోస్తారమ్మా? అందుకే నేను ఉంచేసుకుంటా. వీడికి పక్కా సావే. అవును. మమ్మీ, ఇది చూడు. దీన్ని మనం పెంచుకుందాం, ఏమంటావు?
మర్యాదగా దాన్ని ఎక్కడ తెచ్చావో అక్కడే పెట్టిరా, లేకపోతే నీకు ఫుడ్ కట్టు. బాబు ఉడుకు మూత్రాలు అందరూ ఆపుకోండి జరా చెప్తా. మోసాలు బయటనే చూసాం, కానీ ఇప్పుడు ఇంట్లో కూడా స్టార్ట్ అయినాయి. నేను ఇంట్లో మా మమ్మీ చెప్పిన అన్ని పనులు చేసినా ఆవిడ వేస్ట్ ఒక్క పని కూడా చేయడు, ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి అని అంటది. ఇంకా మా అయ్య బండి మీద నేను కూడా వస్తా డాడీ ప్లీజ్ డాడీ అని అంటే చెప్పులు వేసుకొని రాపో బేటా అని చెప్పి జంప్ అవుతాడు. ఆఖరికి కుక్క పిల్లని పెంచుకునే ఫ్రీడమ్ కూడా లేదే. సార్ కేఏ పాల్ గారు, అర్జెంటుగా మా ఫ్యామిలీ మీద కఠిన చర్య తీసుకోవాలని ఆర్డర్ చేస్తున్నాను. వీళ్ళు వచ్చినారేంది? నెక్స్ట్ టైం ఏందో అప్డేట్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. అదే 2020 లైఫ్ టర్నింగ్ పాయింట్ అది. నా ఇంటర్మీడియట్ అయిపోయాక మా డాడీ పక్కింటోళ్ళని, ఎదిరింటోళ్ళని, రిలేటివ్స్ని అందరిని అడిగి నన్ను బీటెక్లో జాయిన్ చేశాడు. కేఎల్ యూనివర్సిటీ చాలా బాగుంటుంది సార్. ఎలాన్ మస్క్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ కాలేజ్లోనే చదువుకున్నారు. ఈ కాలేజ్లో జాయిన్ అయితే మీ వాడు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాడు. అవునా? అయితే మీ దాంట్లోనే జాయిన్ చేస్తా. ఏంటి వదిన, మీ ఓడు బీటెక్ జాయిన్ అయ్యాడంటగా, మంచిగా చదువుతున్నాడా? మా వాడికి చదువు తప్ప వేరే ధ్యాసనే ఉండదు. నాకు చెప్పకుండా మూవీకి పోతావారా సాలే? బీటెక్ లో లవ్వు అనే అమ్మాయిల వెంట తిరుగుతారంట. మీ ఓడి సంగతి ఏంటి మరి? మా వాడు చాలా అమాయకుడు, అమ్మాయిలు పిలిచినా పోడు. ఎట్లా బతుకుతాడో ఏమో. ఏ పిల్ల పెన్నుందా? అట్లాగే వాడు హెల్త్ కాన్షియస్. ఇంట్లో ఫుడ్ తప్ప బయట ఫుడ్ తినడు. అన్నా జల్దీ అన్నా. ఏందన్నా పానీపూర్లో పానీ లేదు? పానీ డాలో, జరా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డాలో, టేస్ట్ ఆయేగా. బీటెక్ చదువుతున్నప్పుడే నాకున్న ఆర్ట్ స్కిల్స్తో యానిమేషన్ చేస్తుండే. అలా యానిమేషన్ వీడియోస్ యూట్యూబ్లో పెడుతూ 2024 నా బీటెక్ అయిపోయింది. కరెక్ట్గా మొన్ననే 10K సబ్స్క్రైబర్స్ కొట్టేశాం. ఆ హ్యాపీ మూమెంట్ మా డాడీకి చెప్తే, డాడీ నాకు 10K సబ్స్క్రైబర్స్ వస్తున్నారు డాడీ. నువ్వేం చదువుకున్నావురా? బీటెక్. అయితే నువ్వేం చేయాలి? సాఫ్ట్వేర్ జాబ్. ముందా పని చూడు. బీటెక్ అయిపోయాక కొందరు జాబ్ చేస్తారు, కొందరు వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్, కొందరు కొత్తగా వేయాలనుకుంటారు. నేను దాంట్లో 3వ టైప్. నాకు బాగా తెలుసు నేను సక్సెస్ అవుతా అని. అట్లాగే మా ఫ్యామిలీని కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తా. బాబు ఇటు చూడమ్మా. Stay tuned for next video. Bye. ఆ కాఫీలో పాలు పోసింది నేనే. నువ్వా? గుర్తుపట్టలేదా రాజా?